మిత్రులారా, కాళేశ్వరం అవినీతి మీద నీతి నిజాయితీపరుడు న్యాయ కోవిదుడు పిసి ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తిగా చేస్తున్నారని, ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు. కాబట్టి మరో ఎన్నో ఏళ్లుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని, దాచేస్తున్నారు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపాయకార ఒప్పందాలు ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పచెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది. కానీ ఇవాళ కోర్టు ఏదో కొన్ని రోజుల పాటు స్టే చేసింది. ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే, దానికి లోబడే చర్యలు ఉంటాయనే మాట స్పష్టం చేస్తూనే నిన్న కవిత గారి స్టేట్మెంటు కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ప్రజలు తెలుసుకోవలసింది, కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట. ఇలా చాలా తెలివిగా కవిత రూపంలో వచ్చి కేసీఆర్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా నాయనకి ఏం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే, ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగో రైలు పెరుగుతున్నాయి, కానీ బీజేపీ నేతల గుండెలు కూడా రైలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలని అవినీతి అని ఘోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ వకాలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది, ఒకరిద్దరు నాయకులు మినహా. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది, ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకేమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు,
కవిత గారికి వచ్చిన వాటాలో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంది. ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారిదే. మిత్రులు, ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు నమ్మకం పెట్టి తెలంగాణలో ముందు నడిపినాడు కాబట్టి ఈయన చేతుల్లో పెడితే తెలంగాణ బంగారు మయమవుతుందని, మా బతుకులు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని నమ్మకంతో కేసీఆర్ చేతులు అధికారం పెడితే ఇలాంటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, తినేశారనేది మాత్రం ఇవాళ కాళేశ్వరం రిపోర్టు వల్ల అర్థమవుతా ఉంది. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అన్నిటికి మించి ప్రజలు నమ్మినారు. ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వాల్సింది, కానీ ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టే కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలోకి వస్తే మూడోసారి దోచింది సాధు కదా, మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీస్తారని నమ్మినారు కాబట్టి అధికారం బదలాయింపు చేసినారు. మేమిచ్చిన మాటలు వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగానే ఘోష్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వారి కుటుంబాన్ని దోషులుగా బోన్లో నిలబెట్టినాం. ఇలా మేము శిక్ష వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అంటిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రండి రంగంలో. మీరు పదే పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్పినారు కదా, ఇప్పుడు బంతి మీ కోర్టులోకి వచ్చింది. సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి, అసలైన దోషులకు శిక్ష పడుద్ది. మీనవేషాలు ఎక్కించకుండా పాత లోపేకర ఒప్పందాలు ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటారు తప్పు కాబట్టి త్వరితగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందన్నట్టు మాట కూడా నేను అటు బీజేపీ వారికి ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన ఎలా జాగిందంటే డిపార్ట్మెంట్ల వారిగా పంచుకొని ఒకరికి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒకరికి చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా 100 కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం. పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలని యువరాజు చూసినాడు. కాళేశ్వరం పేరిట, భూముల అమ్మగోల పేరిట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వేల ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి, మిషన్ భగీరథ 12 నుంచి 15 వేల కోట్లనే రాష్ట్రం మొత్తం నిలవాల్సి అవకాశం ఉన్న 48 వేల కోట్లకు తీసుకెళ్లిన సందర్భం, మిషన్ కాకతీయలో ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు చేతివాటం, ఇలా చెబుతూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథాన్ని కండిగొట్టింది కేసీఆర్ కుటుంబం. ఇలా కవిత గారు కొత్త నాటకాన్ని తెరదీసి మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ముఖ్యమంత్రిగా పదేళ్ళ వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసిరకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది. కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్
అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ బ్యారేజీలు కూలుతున్నటువంటి పరిస్థితి. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందనే మాట ఆవిడ గారు ఒప్పుకనే ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్లనే జరిగిందని కొందరు, లేదు ఫలానా వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుదో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒకసారి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్నంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. దాంతో హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలామణి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. అవినీతి మరకలు అంటినాయి కాబట్టి ప్రజలు వీరిని గద్దెదించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం, దోషులుగా తేల్చినాం, తదుపరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీంట్లో ఏమాత్రం వెనక్కి పోయేది లేదు. రెండో అంశం బీసీల రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో, విద్యా ఉపాధిలో 2 చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొగాలు అడ్డేసినటువంటి పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి. మళ్ళీ 3వ దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ పెట్టినట్టు నిబంధన వల్ల 50% లోబడే రిజల్ట్స్ని ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల దానికి అధిగమిస్తూ మళ్ళొక చట్టం తీసుకురావడం జరిగింది. చట్టం తేవడగాక గవర్నర్ కలిసి విన్నవించాం కూడా. ఇది ప్రజా కోణంలో చూడాలని, ఇది ప్రజల ఆకాంక్ష. 60-70 ఏళ్ళుగా బీసీలు ఎదురుస్తున్న ఆకాంక్షని పూర్తి చేయాల్సిన విధంగా గవర్నర్ని కోరడం జరిగింది. ఇవాళ బీజేపీ నాయకులు ముస్లింలోనే నెపం పెట్టి బీసీ వర్గాలకు వచ్చిన నోటికాడు ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ప్రధాన దోషులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. పేరుకు బీసీ నాయకులకు చలామవుతారు తప్ప బీసీల అంశం వచ్చినప్పుడు చిన్న నెపం, ముస్లిం అనే నెపం పెట్టి బీసీల యొక్క అవకాశాలని కాలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నాయకులు. తెలంగాణ బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలి. ఎవరు ముఖాలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అఖిలపక్షం పోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు కానీ బీజేపీ ముఖం చాటేసింది. ప్రజల్లో బద్నామైతామని అసెంబ్లీలో ఓటేస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు, ఇండైరెక్ట్గా ఆపుతూ ఉన్నారు. ముమ్మాటికి 3 చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికి కూడా అమలు కాకుండా అడ్డుపడుతుంది మాత్రం బీజేపీ, కేంద్రం ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు. బీసీ ఓటుతో గద్దెనెక్కినటువంటి నాయకులు, మేము బీసీలు అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. తెలంగాణ బీసీలు అర్థం చేసుకోవాలి. వీరు ఇంకా మేము బీసీ నాయకులు, బీసీ బిడ్డలు చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాం. బీసీల అంశం వచ్చినప్పుడు బీసీల యొక్క స్థితిగతులు మారడానికి చట్టాలు వస్తే వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే మీకు బీసీ నాయకులను చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మిత్రుల 2 అంశాల్లో మొదటి అంశం పరిపూర్ణత. కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల సొత్తును దోచుకుంది. అది కాళేశ్వరంలో కావచ్చు, భూముల అమ్మకాల్లో కావచ్చు, రకరకాలుగా దోచుకుంది. ప్రజాక్షేత్రంలో శిక్ష పడింది.
ఇప్పుడు దోసిన సొమ్ము వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి గోస్ట్ కమిషన్ నివేదిక ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది. అంతే కదా, మరి వాటాల పంచాయతీ లేకుండా ఎందుకు రోడ్డుకి ఎక్కుతారు? ఇప్పుడు కవిత గారు ఇంత చిలక పలుకులు పలుకుతున్నారు. ఆవిడ 10 ఏళ్ల పాలనలో భాగస్వామ్యమా కాదా? కేసీఆర్ కూతురుగా ఎప్పుడైనా ఆ 10 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అన్నిటికి మించి కేసీఆర్ గారాల కూతురుగా ఉన్నారు. ఎప్పుడైనా నాయనా మరి బావ కాళేశ్వరం పేరిట నొక్కేస్తా ఉన్నాడు, బావకు సంతోష్ ఇంకో బావ వత్తాసు పాడుతూ ఉన్నాడు, ఇంకో తమ్ముడు వత్తాసు పాడుతూ ఉన్నాడు, మరి చర్య తీసుకోవాలిగా నాయనా అని అడిగినావా? అప్పుడు ఎందుకు అడగలేదు? ఇవాళ కనబడుతున్న నీకు అవినీతి ఆనాడు ఎందుకు కనబడలేదు? పంపకాల్లో డెఫినెట్గా తేడాలు ఉంటే ఉండొచ్చు. అవినీతి జరిగింది వాస్తవం. కొంత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకుని ఉంటారు. వాటాల్లో తేడాలు తప్ప ప్రజా సొమ్ము మాత్రం దుర్వినియోగం జరిగింది, దోపిడీ జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. నిజంగా కూడా కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దాని మీద కూడా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అంత స్పష్టత ఉంటుంది. ఇట్స్ అ వైట్ డాక్యుమెంట్, ఓపెన్. అంత మాత్రాన అందులో వారి పాత్ర ఉంటే ఉపేక్షిస్తామనే మాట లేదు. నేను ఎందుకే మీరు అనే ప్రశ్నకి నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాంటి నిజంగా ఒక కాంట్రాక్టర్ అనేవాడు పనిచేస్తాడు, డబ్బు సరే పనిచేస్తాడు, పని చేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. కాంట్రాక్ట్ల ప్రమేయం ఎంత ఉంటుంది? ప్రభుత్వం నడిపే అధినేత చేతుల్లో మొత్తం ఉంటుంది. అవి కట్టినప్పటికి కూడా అజమాయిషీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ. ఆ అజమాయిషీ నడిచింది కాబట్టి ఆనాడు తప్పిదాలు జరుగుతాయి, నిజంగా రిపోర్టర్స్ చర్యలు ఉంటాయి. కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ గుసగుసలాడుతున్నాడు. ఇప్పుడేమో సంతోష్ హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డికి ఏమవసరమే ఆ ఎవరంటే ఉండేది? ఇలా మా ఇంట పడ్డానికి తలతలాడుతున్నారు జనం, కానీ మేమెవరంటే ఉండే అవసరం మాకేమున్నది? కవిత కోన్కిస్కా మాకు, హరీష్ రావుతో మాకు సంబంధం ఏంది? బీజేపీ అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తాం మేము. రేవంత్ రెడ్డి అనే వారికి ఇవాళ ఎవరినో ఎంట్రేస్కి రావాల్సిన అవసరం కానీ, ఎవరినో వత్తాసు పలకాల్సిన అవసరం కానీ మాకు లేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి ఇలా విచారణ జరిపాము, వాస్తవాలు బయటికి తీసుకొచ్చాము. అది మేము విచారణ చేపట్టి నుంచి మా మీద ఏమంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసీఆర్ మీద కక్ష కట్టి ఈ విచారణ చేపడుతున్నారండి. ఎందుకు విచారణ చేపట్టాము? ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అని, అవినీతి జరిగింది కాబట్టి వాస్తవాలు బయటకు తీసుకొస్తామని. ఇలా చర్యలు తీసుకోవచ్చు. గోస్ట్ కమిషన్ ఇచ్చిన మరుసటి రోజు అరెస్ట్ చేయవచ్చు. బట్ మీ ద్వారా వాళ్ళు ఏమంటారు? రేపు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, వీళ్ళకి మా మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఇంకా కొంత స్పష్టత ఇచ్చి ఇంకొంత నిష్పక్షపాతంగా ఉన్నాం మేమని చెప్పడానికే సిబిఐకి ఇచ్చాం. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ఆ రకంగా వివరించింది సిబిఐ. ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకో ఏజెన్సీ లేదు కదా. కేంద్రంలో ఉన్న ఏజెన్సీ సిబిఐ కాబట్టి సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది. డెఫినెట్గా అందుకే ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే తగిన వెంటనే విచారణ జరిపి దోషులు శిక్షించే అవకాశం బీజేపీ నాయకులకు ఉంది. వాళ్ళ
హైకోర్టు ఏం చెప్పింది? 7th తదుపరి విచారణ వరకు ఆపాలని చెప్పింది. కోర్టు నిర్ణయం ప్రకారమే మీరైనా మేమో నడుచుకోవాలి. కోర్టు 7th ఏమి ఇస్తుందో చూద్దాము. ఫైనల్గా కోర్టు డైరెక్షన్ ప్రకారం పోతుంది. మా కర్తవ్యం పూరించినాము. ఘోష్కి ఒక పేరుంది, అందుకే ఘోష్ గారిని నియమించడం జరిగింది కమిషన్గా. నీతి నిజాయితీ నిబద్ధతల జడ్జి కాబట్టి జస్టిస్ వారికి ఇవ్వడం జరిగింది. కమిషన్లో ప్రూఫ్తో సహా లెక్కలతో సహా బయటపెట్టినారు. ఆషామాషిగా రిపోర్ట్ తయారు కాలే. కొన్ని వేల మందిని విచారించినారు. వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ తప్పడానికి అవకాశమే లేదు. చర్యలు సిబిఐ చేపట్టాలి. కోర్టు తదుపరి విచారణ తర్వాత సిబిఐ ఏ రకంగా చేపడుతుందో చూద్దాం. అసెంబ్లీ నడిచేటప్పుడు ప్రతి శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాలకు పని కావచ్చు, ఇతర పని కావచ్చు. హరీష్ రావు మాట్లాడిన తర్వాత హరీష్ రావుకి ఎన్కేస్ వస్తున్నాం ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఒక హరీష్ రావు ఎన్కేస్ వచ్చే అవకాశం ఉంటే ఘోష్ కమిషన్ అంత ముందుకు ఎందుకు పోతుంది? రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ ఇవాళ ఏ అవినీతి పరుణ్ణి వెనుక వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇది మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్. ఇప్పుడు నేను కూడా డీటెయిల్గా రిపోర్ట్ చదవలేదు. మీరు నిజంగా కూడా కాంట్రాక్ట్ల ప్రమేయంతో ప్రభుత్వం నడవదు. కాంట్రాక్టర్ ఏముంటుంది? ప్రభుత్వం ఇచ్చిన కండిషన్ ప్రకారం పనిచేస్తాడు. అయినప్పటికీ అలాంటి లొసుకులు ఉంటే డెఫినెట్గా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. నాకు తెలిసి సరే నేను కూడా కేసీఆర్ కుటుంబం లేదో 3 ముక్కలు అడ్డు అవుతుంది, 4 ముక్కలు అనుకుంటున్నా. కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే. ఈ కవిత ఎపిసోడు, హరీష్ రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు. వాటాల్లో హెచ్చు తక్కువలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అందరం కలిసి లోపలికి పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడింది నేను అనుకుంటా ఉన్నాను. 10th క్లాస్ పిల్లర్ని అంటే చెప్తారండి, ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా. 1 సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవి చెప్తాను పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే. ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం. చూద్దాం కవిత గారి ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు, కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు. పార్టీ అఫేర్, వాళ్ళ పార్టీ అఫేర్లో మాకేం సంబంధం? అంటే మా అభిప్రాయం చెప్పిండొచ్చు కదా. ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. అదే ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను. కవిత, హరీష్ రావు, సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు, ఎస్. బట్ కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే 10th క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు. ఇది కవిత గారు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా కవిత రూపంలో ఒక నాటకాన్ని తెరదీస్తూ ఉన్నారు, రేపు ఇంకో నాటకాన్ని తెరదీస్తారు. కానీ కుటుంబం అంతా ఒకటే. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అదే నేను అందుకే చెప్తా ఉన్నాను, మొన్నటి వరకు కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారట కదా అని మీరే అడిగినారు. మరి అటు వెనకాల నుంచి ఇటు వెనకాలకి ఎట్లా వస్తారు? అయినా ఎవరికి ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది? మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని. ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి ఇవాళ కమిషన్ వేసి వెనక్కి తీశాము. మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు. అవినీతి పరులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపేక్షించే సమస్య ఉండదు. అందరు బంజారాస్లో ఉంటారు, అందరూ ఒకే చోటుకి పోతారు. ఎక్కడికి? ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా, డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టిస్తున్నామని. అందరూ అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది. మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వివరించమని కోరితే వాళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా వివరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం కలుగజేస్తుంది. సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి? ఘోష్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాం. సిబిఐ యాక్ట్ చేయాలి, సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము. మేము చర్యలకు పోలుకుంటే కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది. అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం అన్నారు కదా, వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా. చూస్తాం దాని పరిస్థితిని బట్టి, డెన్సిటీని బట్టి. ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం. అట్టగాని ట్యాపింగ్ చిన్న నేరం కాదు, ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే. అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం. పరిస్థితిని బట్టి, అధికారుల నివేదికల్ని బట్టి. ఇప్పుడు ఏ కేసైనా నేను ముఖ్యమంత్రి గారు ఛేదించేది ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించాలి. ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది, డెన్సిటీని బట్టి, దాని యొక్క పరిస్థితిని బట్టి. అన్ని కేసులు సిబిఐకి ఇస్తే ఇంకా సిబిఐ 4 కావాలి, మరి ఉన్న సిబిఐ స్ట్రెంత్ సరిపోదు. బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి శోధించి వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం. ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఏం ముగిసిన అధ్యాయం కాదు. నిజాయితీ పరుల అధికారులు దాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయినారు. ఇదివరకు 20 మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు. 650 మంది ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది నాయకుల యొక్క మిత్రులు, మిత్రురాల యొక్క వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు, బయటకు రావాల్సిన అవసరం ఉన్నది.